యూట్యూబ్ ప్రేక్షక మహాశయులకందరికీ నా వందనములండి. నా పేరు డీజీ రవికుమార్. నేను గురు పారంపర్యంగా వైద్యం నేర్చుకుని వైద్యం చేస్తూ వస్తున్నాను. మీలో ఎలాంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నా కూడా మీకు మీరుగా ప్రయత్నం చేయండి. నేను చూపించే ఒక రెమెడీస్ ఏదే కావచ్చు, మీకు మీరుగా చేసుకోండి. అలా కాని పక్షాన మాత్రమే కింద వస్తున్న నెంబర్కి మెసేజ్ పెట్టండి వాట్సాప్లో, లేదా ఫోన్ చేయండి. ఫోన్ రిసీవ్ చేస్తే మాట్లాడచ్చు. ఈ పొద్దు నేను చెప్పబోయేది విషయం ఏమిటంటే, జాయింట్ పెయిన్స్ వస్తుంటాయి. కీళ్ళ వాతం అంటారు, మోకాళ్ళ నొప్పులు అంటారు, నడుముల నొప్పులు అంటారు. నొప్పులు అనేవి మ్యాక్సిమం దీన్ని త్రిదోషాలు అంటాం. త్రిదోషాల్లో 3 దోషాలు అంటే 3 అంటే 3 దోషాలు అంటే వాత, పిత్త, శ్లేష్మ. ఇట్లా 3 రకాలు ఉంటాయి. వాతానికి 80 రోగాలు పుట్టుకుంటాయి దేహంలో, పిత్తానికి 40 రోగాలు ఉంటాయి, శ్లేష్మానికి 20 రోగాలు ఉంటాయి. మొత్తం 140 రోగాలు. 140 రోగాలకు ఉపరోగాలు అని పిలుస్తుంటాం. టోటల్ 365 రోజులకు 365 రోగాలు ఉన్నాయండి. ఇలా ఇన్ని రోగాలు ఒక దేహంలో కనీసం అన్నా కూడా ఇప్పుడు ఉన్న జనరేషన్కి మనం తాగుతున్న వాటి నీళ్ళు కావచ్చు, తినే ఆహారాలు కావచ్చు, వీటికి అన్నిటికీ ఇప్పుడు ఉన్న రోగాలంటే ఒక్క మనిషిలో కనీసం అన్నా కూడా 5 నుంచి 6 నుంచి 10 రోగాల వరకు వాడు చోటు చేసి పెట్టుకో ఉంటాడు. స్టాక్ బ్యాంక్ బ్యాలెన్స్ లాగా 10 రోగాలు మ్యాక్సిమం పెట్టుకుంటారు. ఏది అడిగినా ఉందండి, ఇది అడిగినా అది ఉందండి. ఇట్లా సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్లకు నేను ఈరోజు ఒక రెమెడీ చెప్తాను. మీకు మీరుగా చేసుకునే ఒక రెమెడీ. దేనికంటే మోకాల నొప్పులు కావచ్చు, కీళ్ళ నొప్పులు కావచ్చు, సంధివాతము, ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయండి. ఇలాంటి దీనికి మీకు మీరుగా చేసుకునే ఇలాంటి రెమెడీ నేను చెప్తాను. ఇది చూడండి, బుట్టతీగ అంటాం దీన్ని. మాకు పల్లుల పక్క మామూలుగా పిలిచే సాధారణ భాష ఇది, బుట్టతీగ అంటాం. దీన్ని వచ్చి చాలామంది చాలా ప్రాంతాల్లో చాలా రకాలుగా పిలుస్తుంటారు. అది కానీ మా ప్రాంతాల్లో బుట్టతీగ అని పిలుస్తాం. ఇవి మీకేమన్నా వేరే పేర్లు తెలిసింటే ఒక కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయొచ్చు. ఈ ఒక్క తీగ ఎక్కడ ఉంటుందంటే పొలాల్లో, గట్ల మీద, కంపల మీద, చెట్లకి మొత్తం పాకిపోయి ఉంటుంది. ఇది మనం ఇలా కొట్టామనుకోండి, చూడండి దీంట్లో బుడ్డలాగా ఉంటుంది, పగులుతుంది. 2 గింజలు లేదా 1 గింజ లేదా 3 గింజలు కూడా ఉంటాయి దీంట్లో. ఇలా 3 రకం ఉంటుంది. ఈ ఒక్క దీన్ని మనం ఏం చేయాలంటే ఆకు మాత్రమే తీసుకోండి. చెట్టు అలాగే వదిలేయండి, ఈ తీగ అలాగే వదిలేయాలి. ఉత్త ఆకు మాత్రమే సేకరించుకోండి. 1 పిడికిలో 2 పిడికిల్లో సమస్య ఉన్న వాళ్ళకి ఎంత ఎక్కువ కావాలో అంత వాడుకోండి. 2 పిడికిలు తీసుకొని దీంట్లోకి మనము కందిపప్పు వేసి సాంబార్ లాగా చేసుకోవాలి. వారంలో 3 రోజులు ఈ ఒక్క సాంబార్ని చేసుకొని తింటూ వచ్చి నేను చెప్పినట్లు నీళ్ళని, స్వచ్ఛమైన నీళ్ళు అంటే భూమి నుంచి దొరికే స్వచ్ఛమైన నీళ్ళని మీరు సేకరించుకోవాలి. ఈ నీళ్ళు కావాలంటే కాస్త ఒక 2 అవర్లు 3 అవర్లు ఎండకు పెట్టండి. ఎండకు పెట్టి కాస్త అయిన తర్వాత దాన్ని తీసి ఇంట్లో పెట్టుకొని వాడుకుంటూ రావచ్చు. మీరు ఆ ఫిల్టర్ వాటర్ తాగారనుకోండి, ఇంకా సమస్యలు ఎగబడుతూ ఉంటాయి, తగ్గదంతూ తగ్గదు. ఇలా వాడుకుంటూ వస్తే మీకు ఉన్న ఆ సమస్య ఏది, కీళ్ళ నొప్పులు కావచ్చు, మోకాల నొప్పులు కావచ్చు, ఏదే నొప్పులు కావచ్చు, ఇది తగ్గుతూ వస్తాయి. తినే ఆహార పదార్థాలు కూడా అంతే అండి. నిద్రపోతున్నాడండి, తినే ఆహార పదార్థాలు కూడా మీరేం చేస్తారు, వాత పదార్థాలు, మైదా పిండి, ఎండిన పప్పులు, ఆలుగడ్డ, ఇవన్నీ మొత్తం బంద్ చేయండి. చేసి మీరు తినే పదార్థాలంటే అనపప్పు, మినపప్పు అవన్నీ మానుకోవాలి. తినే ఆహార పదార్థం అంటే ఉలవలు, కందిపప్పు, పెసరపప్పు, ఈ 3 వాడుకొని మిగిలిన పప్పులన్నీ బంద్ చేసి కరెక్ట్గా దీన్ని వాడుకుంటూ వస్తే మీకున్న ఆ సమస్య పరిష్కారం అవుతుంది. అలా కాని పక్షాన కింద వస్తున్న నెంబర్కి ఫోన్ చేశారనుకోండి, ఆ ఒక సమస్యకు తగినంత మందులు ఉంటాయి, ఆ మందులు పంపిస్తాము, వాడండి. మీ సమస్యను పరిష్కారం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ ఒక వీడియో ముగిస్తున్నాను. నమస్కారం.